బుక్ లవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ఇన్స్పైరింగ్ వర్డ్స్ బై అన్ను. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మీరు ఈ రోజుల్లో కనుక చూస్తే మనిషి లైఫ్ ఏమైందంటే పొద్దున్నే నిద్ర లేచామా, తిన్నామా, తిరిగామా, పడుకున్నామా, అగైన్ నిద్ర లేచామా, తిన్నామా, తిరిగామా, పడుకున్నామా, ఇదే సైకిల్ రిపీట్ అవుతుంది. పొద్దున లేస్తూనే కీచిన ఆట బొమ్మల్లా ఎవరి పనులు వాళ్ళు చేసుకుంటూ లైఫ్లో బిజీగా ఉంటూ కాలాన్ని గడిపేస్తున్నాం. కళ్ళ ముందు చూడటానికి లెక్కలేనన్ని ఎంటర్టైన్మెంట్ ఆప్షన్స్ ఉన్నా కూడా రిమోట్తో ఇంకా వెతుకుతూ స్క్రోల్ చేస్తూ టైం వేస్ట్ చేస్తూ ఉన్నాం. వాట్సాప్, ఫేస్బుక్ ఓపెన్ చేస్తే మీకు తెలిసిన వాళ్ళు సగానికి ఎక్కువ మంది డిప్రెషన్ స్టేటస్లు మీరు చూస్తున్నారు. సరిగ్గా లేని రిలేషన్షిప్లు, ఒంటరితనం, డివోర్సు చూస్తున్నారు. యంగ్ ఏజ్లోనే హార్ట్ అటాక్లు వచ్చి చనిపోతున్న వాళ్ళని చూస్తున్నారు. అండ్ ఇవన్నీ సమాజంలో ప్రస్తుతం జరుగుతున్నవి. అన్నీ బాగానే ఉన్నాయి, అయినా మనం సంతోషంగా లేము. లైఫ్ యొక్క క్వాలిటీ అనేది మిస్ అయింది. పరిపూర్ణంగా జీవించలేకపోతున్నాం. మీకు తెలుసా, 2023లో ఒక రీసెర్చ్ చేశారు. ఆ స్టడీలో తేలింది ఏంటంటే ప్రపంచవ్యాప్తంగా మనిషి యావరేజ్గా ఎంతకాలం జీవిస్తున్నాడు అని లెక్కలు కనుక చూస్తే దాంట్లో ఇండియా అరౌండ్ 70 ఇయర్స్, అందులో మేల్ 69 ఇయర్స్, ఫీమేల్ 72 ఇయర్స్. ఇంకా మీరు జపాన్ దేశం యొక్క లైఫ్ ఎక్స్పెక్టెన్సీ కనుక చూస్తే జపాన్ ప్రజలది గ్లోబల్లీ అత్యధిక లైఫ్ ఎక్స్పెక్టెన్సీ. అదేంటంటే 85 సంవత్సరాల కంటే ఎక్కువ. అలాగే ఆఫ్రికన్ పీపుల్ యావరేజ్గా లైఫ్ ఎక్స్పెక్టెన్సీ ఎంతుందంటే 54 ఇయర్స్. రాను రాను మనిషి జీవించే కాలం అనేది తగ్గుతూ వస్తుంది. కారణం ఏంటి? ఎందుకు మనం అన్నీ ఉన్నా కూడా సంతోషంగా జీవించలేకపోతున్నాం? ఎందుకు ప్రశాంతంగా ఉండలేకపోతున్నాం? ఎందుకు డిప్రెషన్ రేట్, సూసైడ్ రేట్స్ ఎక్కువ అవుతున్నాయి? మనం ఎక్కడో రాంగ్ చేస్తున్నాం. మనం జీవించే విధానంలో ఎక్కడో ఏదో మిస్టేక్ జరుగుతుంది. మనం అదేంటో తెలుసుకొని ఆ సిస్టమ్ని కనుక కరెక్ట్ చేసి దాని ప్రకారం జీవిస్తే కనుక మనం కూడా ఎక్కువ కాలం సంతోషంగా, ఆరోగ్యంగా జీవించవచ్చు. ప్రపంచంలోనే జపాన్ దేశానికి ఎక్కువ హైయెస్ట్ లైఫ్ ఎక్స్పెక్టెన్సీ ఉంది. ఎందుకు ఉంది? అసలు జపాన్ దేశ ప్రజలు అంత ఎక్కువ కాలం ఆరోగ్యంగా జీవించడానికి గల సీక్రెట్ ఏంటో తెలుసుకోవాలంటే మనం ఇకిగాయ్ బుక్ని చదవాల్సిన అవసరం ఎంతగానో ఉంది. ఇకిగాయ్ అనేది బుక్ కాదు, అసలు మనిషి ఆరోగ్యంగా 100 సంవత్సరాలు ఎలా సంతోషంగా ఇంకా ఆరోగ్యంగా జీవించాలో చెప్పే ఒక జపనీస్ రహస్యం. ఈ బుక్ని హెక్టర్ గార్సియా అండ్ ఫ్రాన్సిస్ మెరాలిస్ అనే ఇద్దరు ఆథర్స్ రాశారు. ఇకిగాయ్ అనేది జపనీస్ ప్రజల యొక్క సీక్రెట్. ఈ సీక్రెట్ కనుక మనం తెలుసుకుంటే జపనీస్ ప్రజలు ఎక్కువ కాలం సంతోషంగా ఇంకా ప్రశాంతంగా ఎలా జీవిస్తున్నారో మనం తెలుసుకోవచ్చు. ఇంకా ఇకిగాయ్ సీక్రెట్ని ఫాలో అయ్యి మీరు కూడా మీ లైఫ్లో దీర్ఘాయుష్యుతో ఆరోగ్యంగా సంతోషంగా జీవించవచ్చు. ఆ సీక్రెట్ ఏంటో తెలుసుకోబోయే ముందు అసలు ఇకిగాయ్ అంటే ఏంటో తెలుసుకుందాం. జపాన్లో ఒకినావా ఐలాండ్లో నివసించే ప్రజలు ఎక్కువ కాలం ఆరోగ్యంగా సంతోషంగా జీవిస్తున్నారు. వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ స్టడీస్లో తేలింది ఏంటంటే ప్రపంచంలోనే అందరికంటే హైయెస్ట్ లైఫ్ ఎక్స్పెక్టెన్సీ రికార్డ్ ఈ ప్రాంతంలో నివసించే ప్రజలకే దక్కింది. ఇక్కడి ప్రజల వయస్సు 100 సంవత్సరాలు దాటినా కూడా పూర్తి ఆరోగ్యంగా ఉంటూ ఎవరిపైన ఆధారపడకుండా వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటూ ఉంటారు. అసలు వీళ్ళ సీక్రెట్ ఏంటి? వీళ్ళ సీక్రెటే ఇకిగాయ్. ఇకిగాయ్ అంటే జాయ్ ఆఫ్ బీయింగ్ బిజీగా ఉంటూ కూడా సంతోషంగా ఉండటం. మన లైఫ్ పర్పస్ ఏంటో తెలిపేదే ఇకిగాయ్. రీజన్ ఫర్ బీయింగ్, అసలు మనం బ్రతికి ఉండడానికి కారణం ఏంటి? రీజన్ టు బీ అలైవ్, ద రీజన్ ఫర్ యువర్ కమింగ్ ఇంటూ ద వరల్డ్. మనం ఈ ప్రపంచంలో ఎందుకు వచ్చాం, మన జన్మకు కారణం ఏంటో తెలిస్తే అదే మన ఇకిగాయ్ అవుతుంది. జపనీస్ ప్రజల నమ్మకం ఏంటంటే పుట్టిన ప్రతి మనిషికి తన లైఫ్లో ఏదో ఒక పర్పస్ అనేది ఉంటుంది. అది వాళ్ళని తమని తాము అర్థం చేసుకున్న తర్వాతే దొరుకుతుంది. అసలు ఇకిగాయ్ దొరకటం అనేది చాలా కష్టం. మనుషులకి తమ ఇకిగాయ్ ఏంటో తెలుసుకోవడానికి మొత్తం వాళ్ళ జీవితమే సరిపోతుంది. మీ ఇకిగాయ్ ఏంటో మీకు తెలిస్తే మీ లైఫ్లో ఇంత మంచి ఇకిగాయ్ నాకుందా అని మీరే ఆశ్చర్యపోతారు. ఈ ఇకిగాయ్ బుక్ అసలు ఎందుకు చదవాలి? అసలు ఇకిగాయ్ గురించి ఈ బుక్ ఆథర్స్ ఏమంటారంటే ఈ ఇకిగాయ్ కాన్సెప్ట్ అనేది మీ బాడీని స్ట్రాంగ్గా చేయడానికి సహాయపడుతుంది. దీనివల్ల మనం ఎక్కువ సంవత్సరాలు జీవిస్తాం. ఒకవేళ మీకు లైఫ్లో జీవించడానికి ఎటువంటి క్లియర్ పర్పస్ లేదని మీకు అనిపించింది అనుకోండి, మీకెన్ని మంచి అలవాట్లు ఉన్నా కూడా మీ లైఫ్ స్పాన్ అనేది సీరియస్లీ తగ్గిపోతూ వస్తుంది. కొందరు రీసెర్చర్స్ ఏం తెలిసి చెప్పారంటే మీ లైఫ్లో ఒక లక్ష్యం అనేది ఉందనుకోండి, మీ బాడీలో ఇన్ఫ్లమేషన్ పెరిగే జీన్స్ని డెవలప్ అవ్వకుండా చేస్తాయి.
అంతేకాకుండా మన బాడీ సెల్స్ చనిపోయే ప్రాసెస్ని కూడా నిదానంగా అయ్యేలా చేస్తాయి. వీటితో పాటుగా ఈ బుక్ ఆథర్స్ ఇంకా చాలా రీజన్స్ గురించి ఈ బుక్లో వివరించారు. మీరు ఒక విషయం అబ్జర్వ్ చేసినట్లయితే చాలామంది యాక్టర్స్, ఫేమస్ పర్సనాలిటీస్, ఇంకా బిజినెస్ టైకూన్స్ వీళ్ళందరూ ఎక్కువ కాలం జీవిస్తూ ఉంటారు. ఎందుకంటే వాళ్ళ లైఫ్లో వాళ్ళ పర్పస్ ఏంటో వాళ్ళకు క్లియర్గా తెలుసు కాబట్టి, వాళ్ళకు ఒక క్లారిటీ ఉంది కాబట్టి, వాళ్ళు పొద్దున్నే నిద్ర ఎందుకు లేస్తున్నారు, వాళ్ళు ఈ సమాజానికి, ఈ సొసైటీకి ఏం చేయాలో వాళ్ళకు తెలుసు కాబట్టి వాళ్ళ లైఫ్ ఎక్స్పెక్టెన్సీ అనేది కూడా ఎక్కువ కాలం ఉంటుంది. సో ఫ్రెండ్స్, మీరు కూడా మీకు లైఫ్లో ఒక పర్పస్ అనేది ఉందనుకోండి, ఆ పర్పస్ మిమ్మల్ని ఎక్కువ కాలం జీవించేలా చేస్తుంది. ఫైండ్ యువర్ ఇకిగాయ్. మీ ఇకిగాయ్ని ఫాలో అవ్వాలంటే మీరు 12 స్టెప్స్ని ఫాలో అవ్వాలి. ప్రతి స్టెప్ని క్లియర్గా అర్థం చేసుకోండి. ఎందుకంటే మీ లైఫ్ చేంజ్ అవ్వాలంటే ఎవ్రీ స్టెప్ చాలా ఇంపార్టెంట్. అందుకే కేర్ఫుల్గా వినండి. స్టెప్ నెంబర్ 1, వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ లైఫ్? అసలు జీవితం అంటే అర్థం ఏంటి? ప్రతి ఒక్కరి లైఫ్లో ఈ ప్రశ్న ఏదో ఒకసారి మనల్ని వేధిస్తూ ఉంటుంది. మీరు ఒకవేళ గమనిస్తే మనం లైఫ్లో ఎలా బ్రతుకుతున్నాం, మీ లైఫ్లో బ్రతకడానికి మీకు ఒక పర్పస్, ఒక కారణం అంటూ దొరికిందనుకోండి, ఆ పర్పస్ కోసమే మన లైఫ్లో మనం వెతుకుతున్నామని అర్థం. సో ఒకరికి వాళ్ళ లైఫ్లో పొద్దున్నే నిద్ర లేవడానికి ఒక కారణం అంటూ దొరికిందనుకోండి, అదే అతని ఇకిగాయ్. మీ పర్పస్ మీ లైఫ్ అంతా సంతోషంగా జీవించడానికి కారణమవుతుంది. మీ ఇకిగాయ్ మీకు ఇది ఫైండ్ అవుట్ చేయడంలో హెల్ప్ అవుతుంది. మరి మీ ఇకిగాయ్ని ఫైండ్ అవుట్ చేయాలంటే మిమ్మల్ని మీరు 4 ప్రశ్నలు వేసుకోవాలి. క్వశ్చన్ నెంబర్ 1, వాట్ యు లవ్? ఈ క్వశ్చన్ చాలా సులభమైంది. దీనికోసం మీరు ముందుగా మీకు ఏ వర్క్ అంటే ఇష్టమో ఆలోచించాలి. ఏ పని చేయటం వల్ల మీరు సంతోషంగా ఉంటారు, మీరు ఎనర్జెటిక్గా ఫీల్ అవుతారు, ఎంజాయ్ చేస్తారో, ఇంకా మీరు ఆ వర్క్ చేస్తున్నప్పుడు ఫుల్ ఎనర్జీగా ఉంటారో ఆ వర్క్ గురించి ఆలోచించండి. ఫర్ ఎగ్జాంపుల్ పెయింటింగ్, సింగింగ్, కుకింగ్, టీచింగ్, రీడింగ్, ట్రావెలింగ్, లేదంటే యూట్యూబ్ లైక్ మీ. ఏ పనైనా కానివ్వండి, మిమ్మల్ని ఎక్కువ అట్రాక్ట్ చేసేది, ఈవెన్ అది మీ ఆఫీస్ వర్క్ అయినా అయి ఉండొచ్చు. క్వశ్చన్ నెంబర్ 2, వాట్ ఆర్ యూ గుడ్ ఎట్? మీరు ఏ పనిని మంచిగా చేయగలరు? మీరు ఏ పనిలో ఎక్స్పర్ట్? మీకున్న స్కిల్స్ ఏంటి? సహజంగానే మీకు ఏ రంగంలో టాలెంట్ ఉంది? ఈ క్వశ్చన్స్ వేసుకోండి. ప్రతి ఒక్కరికి ఇది డిఫరెంట్గా ఉంటుంది. ఈవెన్ ఆ రంగంలో మీకు న్యాచురల్గానే టాలెంట్ ఉండి దాని గురించి కొద్దిగా నాలెడ్జ్ ఉన్నా పర్వాలేదు. అందులో ఒక్కసారి అడుగుపెట్టి స్టార్ట్ చేశారంటే నెమ్మదిగా చేస్తూ ఆ వర్క్ని నేర్చుకుంటూ మీరు అందులో పర్ఫెక్ట్ అవ్వచ్చు. క్వశ్చన్ నెంబర్ 3, డూ యూ గెట్ పెయిడ్ ఫర్ దట్? మీకు నచ్చిన ప్యాషనెట్గా ఫీల్ అయ్యే వర్క్ మీకు మనీ కూడా సంపాదించి పెట్టాలి. ఫర్ ఎగ్జాంపుల్, మీకు హౌస్ క్లీన్ చేయడం అంటే ఇష్టం. అలా అని మీరు ఇంట్లో హౌస్ క్లీన్ చేస్తూ మనీ సంపాదించలేరు కదా. సో ఫైండ్ సమ్ వర్క్, 10 మందికి ఇంకా ప్రపంచానికి ఉపయోగపడే వర్క్ని ఫైండ్ అవుట్ చేయండి. ఆ పని మీకు ఇన్ రిటర్న్ మనీ కూడా సంపాదించి పెట్టాలి. క్వశ్చన్ నెంబర్ 4, వాట్ డస్ ద వరల్డ్ నీడ్? మీరు మీకు నచ్చిన పని చేస్తూ మనుషుల ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేయాలి. అలా మీరు మీ లైఫ్ స్టైల్ని ఇంప్రూవ్ చేసుకోవాలి, ఇంకా మనీ సంపాదించాలి. స్టెప్ నెంబర్ 2, నోయింగ్ ద ఇకిగాయ్ అండ్ నోయింగ్ ద సర్కిల్. నెంబర్ 1, నో ద ప్యాషన్. మీరు ఏ రంగంలో ఎక్స్పర్టో అది మీ ప్యాషన్ అవుతుంది. అది ఫస్ట్ అండ్ సెకండ్ సర్కిల్ కలిసే మధ్యలో ఉంటుంది. అంటే మీరు మీకు నచ్చిన ఇష్టమైన పనిని చేయండి. మీరు ఏ పని అయితే మంచిగా ఇంకా పర్ఫెక్ట్గా చేస్తారో అది మీ ప్యాషన్ అవుతుంది. సెకండ్, ప్రొఫెషనల్ సర్కిల్. ఈ సర్కిల్ సెకండ్ అండ్ థర్డ్ సర్కిల్ మధ్యలో ఉంటుంది. మీరు నచ్చిన ప్యాషన్ని మీరు ప్రొఫెషన్గా చేసుకోవాలి. థర్డ్, ఒకేషన్ సర్కిల్. థర్డ్ అండ్ ఫోర్త్ సర్కిల్ మధ్యలో ఉంటుంది ఈ ఒకేషన్ సర్కిల్. మీరు చేసే ఏ పనైతే ఉందో దానివల్ల మీరు మనీ కూడా సంపాదించగలగాలి, అది ప్రపంచానికి ఉపయోగపడాలి. ఫోర్త్, మిషన్ సర్కిల్. ఫోర్త్ ఇంకా ఫస్ట్ సర్కిల్ మధ్యలో ఉన్నదాన్ని మిషన్ సర్కిల్ అంటారు. ఇలా మీరు మంచిగా పర్ఫెక్ట్గా ఉన్న రంగంలో వర్క్ చేస్తూ డబ్బు సంపాదించాలి. మీరు చేసే వర్క్ వల్ల ప్రపంచానికి లాభం కలగాలి, అందరికీ ఉపయోగపడాలి. దీన్నే జపనీస్ ఇకిగాయ్ అని అంటారు. లైఫ్లో సంతోషంగా, ఆరోగ్యంగా జీవించాలంటే మీరు మీ ఇకిగాయ్ ఏంటో కనుగొనాలి. మీరు మీ లైఫ్లో ఇకిగాయ్ ఏంటో కనిపెట్టినప్పుడే మీరు ఒక సంతృప్తికరమైన, పరిపూర్ణమైన జీవితాన్ని జీవిస్తారు. లేకపోతే లైఫ్లో ఎప్పుడు ఏదో కోల్పోయినట్టుగా, వెలితిగా, కలర్లెస్గా అనిపిస్తుంది. మరి ఈ ఇకిగాయ్ని ఎలా కనుగొనాలి? హౌ టు ఫైండ్ యువర్ ఇకిగాయ్? ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఏం చేయాలంటే ఒక పెద్ద స్క్వేర్ని డ్రా చేయండి. దెన్ దాన్ని 4 పార్ట్స్గా డివైడ్ చేయండి. రైట్ ఇన్ ద ఫస్ట్ స్క్వేర్. మీరు ఫస్ట్ స్క్వేర్లో ఏమి రాయాలంటే
మీరు ఏ రంగంలో ఎక్స్పర్టో ఆ రంగంకి సంబంధించిన పనులని ఆ స్క్వేర్లో రాయండి. ఐ లవ్ దిస్ వర్క్ అండ్ నేను ఈ వర్క్లో ఎక్స్పర్ట్. ఆ బాక్స్లో మీకు ఇష్టమైన ఇంకా మీరు ఎక్స్పర్ట్ అయిన వర్క్స్ని ఆ బాక్స్లో రాయండి. రైట్ ఇన్ ద సెకండ్ స్క్వేర్. ఈ స్క్వేర్లో ఏం రాయనంటే మీకు ఇష్టమైన జాబ్, అది ఎలా వర్క్ చేయాలో తెలియదు కానీ ఆ జాబ్ అంటే మీకు చాలా ఇష్టం, అలాంటివన్నీ ఈ బాక్స్లో రాయండి. ఈవెన్ ఆ వర్క్ మీకు చేయాలనిపించి మీ పేరెంట్స్ మిమ్మల్ని ఆ వర్క్ చేయడానికి అనుమతి ఇవ్వకపోయినా అలాంటి వర్క్స్ ఏమన్నా ఉన్నా కూడా ఈ బాక్స్లో రాయండి. నాకు ఆ వర్క్కి అసలు పొంతనే లేదు, ఇట్స్ జస్ట్ నాట్ మై కప్ ఆఫ్ టీ, బట్ స్టిల్ ఆ వర్క్ మీరు చేయాలి. మీకు ఇష్టం లేకున్నా కూడా ఆ వర్క్ మీరు కంప్లీట్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ మీకు ప్రోగ్రామింగ్ అంటే ఇష్టం లేదు, స్టిల్ మీరు మనీ సంపాదించాలి కాబట్టి మీరు జాబ్ చేయాలి. అలాంటి వర్క్స్ ఏమైనా ఉంటే థర్డ్ స్క్వేర్లో రాయండి. రైట్ ఇన్ ద ఫోర్త్ సర్కిల్. ఆ పర్టికులర్ వర్క్ ఏంటో మీకు తెలియదు, అందులో మీరు బాగా పర్ఫామ్ కూడా చేయలేదు, అందులో ఎక్స్పర్ట్ కూడా కాదు, అలాంటి వర్క్స్ ఏమైనా ఉంటే ఫోర్త్ బాక్స్లో రాయండి. ఇవన్నీ రాసాక ఒకసారి ఆ 4 బాక్సెస్ని గమనించండి. వేటిలో మీరు ఎక్కువ టైం స్పెండ్ చేస్తున్నారు, ఎందులో మీరు చాలా పర్ఫెక్ట్ అండ్ మీకు చాలా ఇష్టం, ఇవన్నీ గమనించండి. మీకు ఇష్టం లేని పనులు చేస్తూ ఎంత టైం స్పెండ్ చేస్తున్నారో చూడండి. ఆథర్ ఈ ఎక్సర్సైజ్ చేయమని ఈ బుక్స్ రీడర్స్ని అందరినీ రికమెండ్ చేశాడు. ఎందుకంటే చాలామంది వాళ్ళకి ఇష్టం లేని పనులు చేస్తూ ఎక్కువ టైం స్పెండ్ చేస్తున్నారు, అందుకే వాళ్ళు వాళ్ళ ప్యాషన్ ఏంటో కనుగొనలేకపోతున్నారు. స్ట్రెస్తో వాళ్ళకి ఇష్టం లేని జాబ్స్ చేస్తూ లైఫ్లో ఇన్కంప్లీట్గా ఫీల్ అవుతున్నారు. మనలో చాలామంది కింద ఉన్న థర్డ్ ఫోర్త్ సర్కిల్లోనే చాలా టైం స్పెండ్ చేస్తూ ఉన్నారు. కానీ మీ ప్యాషన్ని కనుగొనాలంటే మీరు పైన ఉన్న ఫస్ట్ ఇంకా సెకండ్ బాక్స్లో టైం స్పెండ్ చేయాలి. మీరు పైన ఉన్న స్క్వేర్లో ఎక్కువ టైం స్పెండ్ చేయాలి, అది కూడా మీరు మీ జాబ్ని క్విట్ చేయకుండా మీ వర్క్స్పై ఫోకస్ చేయాలి. ఫస్ట్ మీ మెయిన్ స్ట్రీమ్ వర్క్ చేస్తూ మీకు ఇష్టమైన ఫీల్డ్ అయిన దాన్ని సైడ్ హస్టల్లో చేయాలి. వన్స్ మీరు దాంట్లో మీరు ప్రజెంట్ జాబ్లో ఎర్న్ చేస్తున్న దానికంటే కూడా ఎక్కువ ఎర్నింగ్ చేస్తున్నారనుకోండి, అప్పుడు మీ సైడ్ హస్టల్ని మీరు మెయిన్ స్ట్రీమ్గా ఎంచుకోవచ్చు, ఇంకా మీరు ఎక్కువ డబ్బులు సంపాదించవచ్చు. మీ మీద మీరు నమ్మకం ఉంచండి. మీరు నిజాయితీగా వెతికితే మీకిగా ఏంటో మీకు తప్పకుండా దొరుకుతుంది. స్టెప్ 4 సీక్రెట్స్ ఆఫ్ లాంగ్ హ్యాపీ లైఫ్ అండ్ హెల్దీ లివింగ్. జపాన్లో ఒకినావా అనే ఐలాండ్ ఉంది. ఈ ఐలాండ్లో నివసించే ప్రజలు పర్టికులర్గా కొన్ని అలవాట్లను పాటిస్తారు. దీనివల్ల వాళ్ళు మిగతా దేశాలతో పోలిస్తే ఎక్కువ కాలం ఆరోగ్యకరంగా ఇంకా సంతోషంగా జీవిస్తున్నారు. ఆ మెథడ్స్ ఏంటో ఒకసారి చూద్దాం. నెంబర్ 1 స్ట్రెస్. జపాన్ ప్రజలు ఏం విశ్వసిస్తారంటే ఒత్తిడి ఇంకా ఆందోళన దీర్ఘాయుషుతో జీవించడానికి ఇవి శత్రువులని భావిస్తారు. అందుకని వీళ్ళు సంతోషంగా జీవించడానికి స్ట్రెస్ని అవాయిడ్ చేస్తారు. నెంబర్ 2 ఫుడ్ ఇంకా డ్రింక్. జపాన్లో ప్రజలు ఎప్పుడు కూడా కడుపు నిండా భోజనం చేయరు. వీళ్ళు ఎప్పుడు కూడా 80% వరకే కడుపు నిండేలా తిని ఒక 20% ఖాళీగా ఉంచుతారు. మీరు అన్నం తినేటప్పుడు ఇంకా కొంచెం తింటే కడుపు నిండుతుందనగా తినడం ఆపేయండి. మొదట్లో మీకంత అర్థం కాదు, మీరు ఎప్పుడు 80% ఫుల్గా తిన్నారా అని, కానీ క్రమక్రమంగా ప్రాక్టీస్ చేస్తుంటే మీకు ఇదే అర్థమవుతుంది. ఈ మెథడ్ని వీళ్ళు ఏమంటారంటే హారా హాచిబు అని పిలుస్తారు. హారా హాచిబు అంటే 80% వరకు కడుపు నిండేలా తినటం. నెక్స్ట్, ఈ మధ్యకాలంలో చేసిన రీసెర్చ్లో తేలింది ఏంటంటే ఒకినావా ఐలాండ్లో నివసించే ప్రజలు యావరేజ్గా రోజు 1800 నుంచి 1900 క్యాలరీలను కన్జ్యూమ్ చేస్తారు. దీంతో పాటుగా ఒకినావన్స్ ఒక రోజులో యావరేజ్గా 18 రకాల డిఫరెంట్ ఫుడ్స్ని తింటారు. ఇందులో 5 సర్వింగ్స్ ఫ్రూట్స్, వెజిటబుల్స్ని తీసుకుంటారు. వీటిలో వేరు రంగుల్లో ఉన్న క్యాప్సికమ్, క్యారెట్, పాలకూర, క్యాబేజీ, పొటాటో, లెగ్యూమ్ ఇంకా సోయాబీన్లను తింటారు. థర్డ్, 30% క్యాలరీలు వెజిటబుల్స్ నుంచే ఈ జపాన్ ప్రజలు గ్రహిస్తారు. జపనీస్ డైలీ వైట్ రైస్ని ఎక్కువగా తింటారు. వారానికి 3 సార్లు చేపలతో చేసిన వంటకాలని తింటారు. ఉప్పు యావరేజ్గా 7 గ్రాముల నుంచి 12 గ్రాములను గ్రహిస్తారు. దీంతో పాటు జపనీస్ గ్రీన్ టీ ఇంకా వైట్ టీలను తరచుగా సేవిస్తూ ఉంటారు. ఇంకా స్వీట్ పొటాటోస్ ఇవి ఎక్కువగా ఉండేలా చూసుకుంటారు. యాక్టివ్ లైఫ్ స్టైల్స్. ఒకినావన్స్ ఎప్పుడూ కూడా వాళ్ళ డే టు డే లైఫ్లో ఫిజికల్ యాక్టివిటీస్తో సమయం గడుపుతూ ఉంటారు. వీటిల్లో గార్డెనింగ్, వాకింగ్, మార్షల్ ఆర్ట్స్ లైక్ తాయిచి వంటివి ఫాలో అవుతారు. కమ్యూనిటీ కనెక్షన్. ఒకినావా ఐలాండ్లో ప్రజల మధ్య సామాజిక బాంధవ్యాలు చాలా బలంగా ఉంటాయి. వీళ్ళు చిన్న గ్రూపులుగా ఫామ్ అయ్యి లైఫ్ లాంగ్ ఫ్రెండ్స్గా ఉంటారు.
ఒకరినొకరు ఎమోషనల్గా ఇంకా ఫైనాన్షియల్గా సపోర్ట్ చేసుకుంటూ ఉంటారు. ఈ స్మాల్ గ్రూప్స్ని వీళ్ళు మోయ్ అని పిలుస్తారు. మెంటల్ రెసిలియన్స్. ఒకినా వన్స్ జీవితం పట్ల ఎప్పుడూ కృతజ్ఞతా భావంతో ఉంటారు. అంతేకాకుండా జీవితాన్ని ఒక పాజిటివ్ దృక్పథంతో చూస్తారు. డూయింగ్ వన్ థింగ్ ఎట్ ఎ టైం. మీరు ఏ వర్కైనా చేయండి, అది కనుక ఫోకస్ పెట్టి చేశారనుకోండి, ఆ వర్క్లో ఒక ఫ్లో అనేది వస్తుంది. దీనివల్ల ఆ పనిని మీరు అలసిపోకుండా చేయగలరు. అందుకనే మీరు ఎప్పుడు కూడా మీరు రీసెర్చ్ చేయాలనుకునే వర్క్నే ఎంచుకోండి. దాంట్లో కష్టపడి పనిచేయండి. ఆ వర్క్ గురించే ఆలోచించండి. దీనివల్ల మీకు ఏమవుతుందంటే ఫోకస్ అనేది తగ్గకుండా ఉంటుంది. మనలో చాలామంది ఏమనుకుంటారంటే ఒక టైంలో ఒకటి కంటే ఎక్కువ పనులు చేయటం వల్ల, మల్టీ టాస్కింగ్ అనేది చేయటం వల్ల టైం సేవ్ అవుతుందని అనుకుంటాం. తక్కువ టైంలో ఎక్కువ వర్క్ చేయొచ్చని అనుకుంటాం. బట్ సైంటిఫిక్గా తేలింది ఏంటంటే దీనికి ఆపోజిట్గా ఉంటుంది. రీసెర్చ్లో ఏం కనుగొన్నారంటే ఎవరైతే మల్టీ టాస్కింగ్ చేస్తారో సేమ్ టైంలో వాళ్ళు ఆ వర్క్ని లేట్గా ఫినిష్ చేస్తారు. ఇంకా ఆ వర్క్లో అంత ప్రొడక్టివ్గా కూడా ఉండరు. అందుకే మీరు ఒక టైంలో ఒక వర్క్ మీదే ఫోకస్ చేయండి. స్టెప్ నెంబర్ 5, ఇకిగై రిటైర్మెంట్ అండ్ హెల్దీ లెసన్స్. మీకు తెలుసా, అసలు జపాన్లో రిటైర్మెంట్ అనే పదమే లేదు. ఎందుకంటే జపాన్లో ప్రజలు వాళ్ళు చేసే వర్క్ నుంచి రిటైర్ అవ్వరు. వాళ్ళ జీవితం అంతా వర్క్ చేస్తూనే ఉంటారు. కానీ మీరు కనుక చూస్తే కొందరు రిటైర్ అవ్వకముందే ఎర్లీ రిటైర్మెంట్ తీసుకుంటారు. వాళ్ళు వాళ్ళ పనిని వదిలించుకోవాలని అనుకుంటారు. ఇలా ఎందుకు అనుకుంటారంటే వాళ్ళు చేసే పనిని వాళ్ళు ఇష్టపడరు కాబట్టి. మీరు ఇష్టం లేకుండా జస్ట్ మనీ కోసం చేసే వర్క్ వల్ల మీరు సంతోషంగా ఉండరు. దేర్ఫోర్ మీరు పనిచేస్తున్న ఆ కంపెనీకి కూడా మీ నుంచి ఎక్కువ లాభం ఉండదు. అందుకే మీరు ఒక లాంగ్ లైఫ్ని జీవించాలంటే మీరు మీ పనిని ప్రేమించాలి. అప్పుడు మీరు రిటైర్మెంట్ గురించి ఆలోచించరు. మీ సంతోషం అనేది మీరు చేసే వర్క్లో ఉంది, అంతేకాని ఇంట్లో కూర్చొని మీ బాడీని ఖాళీగా కదలకుండా ఉంచడంలో లేదు. మీరు చాలాసేపు వరకు ఏం చేయకుండా కూర్చున్నారనుకోండి, సిట్టింగ్ అనేది మీకు కంఫర్ట్గా అనిపిస్తుంది, కానీ ఇది మీ బాడీ సెల్స్ని డ్యామేజ్ చేస్తుంది. అలాగే ఫుడ్ ఇంబ్యాలెన్స్, హైపర్ టెన్షన్కి దారితీస్తుంది. అలాగే ఇది క్యాన్సర్కి కూడా కారణమవుతుంది. దీన్ని అవాయిడ్ చేయాలంటే మీరు మీ డైలీ లైఫ్లో ఈ చిన్న చిన్న అలవాట్లను పాటించాలి. రోజుకు కనీసం 21 నిమిషాలు నడవాలి. వాకింగ్ మీ ఆరోగ్యానికి చాలా హెల్ప్ చేస్తుంది. నెంబర్ 2, లిఫ్ట్ లేదా ఎలివేటర్ని యూజ్ చేయకండి. దీనికి బదులుగా మెట్లను యూజ్ చేయండి. నెంబర్ 3, సోషల్ యాక్టివిటీస్లో పార్టిసిపేట్ చేయండి. టీవీ ముందు చాలాసేపు కూర్చుంటూ సమయం గడపకండి. నెంబర్ 4, ఇన్స్టెంట్ ఫుడ్, జంక్ ఫుడ్, ప్యాకేజ్డ్ ఫుడ్ ఇవన్నీ అవాయిడ్ చేయండి. వీటిని హెల్తీ ఫుడ్తో రీప్లేస్ చేయండి. నెంబర్ 5, మంచి క్వాలిటీ స్లీప్ని పొందండి. అట్లీస్ట్ మీరు 7 నుంచి 9 గంటలు నిద్రపోండి. ఇంతకంటే ఎక్కువసేపు పడుకోకండి. ఈ రోజుల్లో కనుక చూస్తే ఇన్స్టాగ్రామ్ స్క్రోల్ చేస్తూ మొబైల్ చూస్తూ నెట్ఫ్లిక్స్లో, ఓటీటీస్లో సిరీస్లు చూస్తూ అందరూ 3 o'clock 2 o'clock పడుకుంటున్నారు. ఇది చాలా డేంజర్. ఇది మీకు లేనిపోని డిసీజెస్ని తీసుకువస్తుంది. అందుకే మీరు స్లీప్కి ప్రియారిటీ ఇవ్వండి. అంటే కనీసం మీకు ఎంత స్లీప్ అవసరం అంటే 7 గంటల నుంచి 9 గంటల స్లీప్ అనేది మీకు చాలా అవసరం. మీ ఇంట్లో చిన్నపిల్లలు ఉంటే వాళ్ళతో కాసేపు ఆడుకోండి. ఈవెన్ మీరు పెంచుకునే పెట్ ఉన్నా సరే కాసేపు దాంతో సరదాగా ఆడుకోండి. దీనివల్ల మీకు స్ట్రెస్ అనేది తగ్గుతుంది. మొదట్లో మీరు ఒక టైమర్ సెట్ చేసుకోండి. దీనివల్ల ఏమవుతుందంటే మీరు ఏ టైంకి వాకింగ్ వెళ్ళాలనేది మీకు గుర్తుంటుంది. గూగుల్లో, ప్లేస్టోర్లో చాలా యాప్స్ కూడా ఉన్నాయి. ఇవి మీకు వాకింగ్ టాస్క్ని ఇస్తాయి. డైలీ ఆ టాస్క్ని మీరు అచీవ్ చేయాలి. స్టెప్ నెంబర్ 6, ఫోకస్ ఆన్ వర్క్. మీరు ఏ వర్క్ చేసినా ఫోకస్ పెట్టి చేయడం చాలా అవసరం. ఎందుకంటే ఫోకస్ వల్ల మీ వర్క్లో ఒక ఫ్లో అనేది ఉంటుంది. దీనివల్ల మీరు ఆ పనిని ఇంకా ఎక్కువ ప్రభావితంగా, అలసట లేకుండా చేస్తారు. చూస్ ద హార్డ్ వర్క్. ప్రతిసారి ముందు మీరు రీసెర్చ్ చేయదలిచిన వర్క్ని ఎంచుకోండి. అందులో బాగా హార్డ్ వర్క్ చేయండి. మీ మైండ్లో దానికోసం ఊరికే ఆలోచించండి. దీనివల్ల మీ ఫోకస్ అనేది ఎప్పటికీ పోకుండా ఉంటుంది. మైండ్లో ఒకటి గుర్తుపెట్టుకోండి, ఏ వర్క్ అయితే మీ ఎబిలిటీస్కి సంబంధించింది కాకుండా మీకు డిఫికల్ట్గా, కష్టంగా అనిపిస్తుందో ఆ వర్క్ని ఎంచుకోకండి. అలాగే చాలా సులభంగా ఉండే వర్క్ని కూడా చేయకండి. అది మీకు బోరింగ్గా అనిపిస్తుంది. మీరు ఆ వర్క్ చేయటం ఆపేస్తారు. క్లియర్ ఆబ్జెక్టివ్. ఏ వర్క్ అయినా మీకు స్టార్ట్ చేసే ముందు ఆ వర్క్కి సంబంధించి క్లియర్ ఆబ్జెక్టివ్ అనేది ఉండాలి. మీరు ఏం చేయాలి, ఎలా చేయాలి, ఎప్పుడు చేయాలి, ఎందుకు చేయాలి, ఇవన్నీ మీకు ముందే అడ్వాన్స్గా తెలిసి ఉండాలి. మీరు ఒక డెడ్లైన్ అనేది పెట్టుకోవాలి. సో దట్ మీరు ఆ టైంలో వర్క్ని పోస్ట్పోన్ చేయకుండా ఫినిష్ చేయవచ్చు. నెంబర్ 3, ఓన్లీ వన్ టాస్క్. ఒక టైంలో ఓన్లీ ఒకే టాస్క్ పైన ఫోకస్ చేయండి. స్టెప్ నెంబర్ 7, 10 షార్ట్ రూల్స్ ఆఫ్ సక్సెస్ త్రూ ఇకిగై.
ఫస్ట్, మీ ఫ్రెండ్స్ సర్కిల్ అంతా మంచి వాళ్ళే ఉండేలా చూసుకోండి. నెంబర్ 2, జీవితాన్ని హడావిడిగా కాకుండా నిదానంగా జీవించండి, అంటే మైండ్ఫుల్గా జీవించండి. నెంబర్ 3, మీరు భోజనం చేసేటప్పుడు మీరు కడుపు నిండా మొత్తం ఒకేసారి తినకండి, కొంత ఖాళీగా ఉంచండి. నెంబర్ 4, మీ బాడీ ఒక గుడ్ షేప్లో ఉండేలా వర్కౌట్ చేయండి. నెంబర్ 5, ప్రజెంట్ మూమెంట్లో ఉండండి. నెంబర్ 6, ఎప్పుడూ స్మైల్ చేస్తుండండి. నెంబర్ 7, యాక్టివ్గా ఉండండి, రిటైర్ అవ్వకండి. నెంబర్ 8, ఈ నేచర్తో కనెక్ట్ అవ్వండి. నెంబర్ 9, గ్రేట్ఫుల్గా ఉండటం నేర్చుకోండి. నెంబర్ 10, మీ ఇకిగా ఏంటో వెతికి దాన్ని ఫాలో అవ్వండి. స్టెప్ నెంబర్ 8, ఒకినావా ఎల్డర్స్ అడ్వైస్. మన పెద్దలకి, అంటే మన నాన్నమ్మ, అమ్మమ్మ, తాతయ్యలు, ఇంకా మన పేరెంట్స్ కనుక చూస్తే వాళ్ళకి లైఫ్లో చాలా ఎక్స్పీరియన్స్ అనేది ఉంటుంది. దాంతో వాళ్ళకు ఎక్కువ జ్ఞానం కూడా ఉంటుంది. మనతో వాళ్ళు షేర్ చేసుకోవడానికి ఈ జెన్జీ జనరేషన్ ఏమని అపోహపడతారంటే వాళ్ళకన్నీ తెలుసు అనుకుంటారు. కానీ కొన్ని మన జీవితానికి అవసరమైన ముఖ్యమైన విషయాలని మన ఎల్డర్స్ నుంచే నేర్చుకోవాలి. ఎందుకంటే వాళ్ళు మన లైఫ్లో సీనియర్స్. సో మీరు లైఫ్ని ఎంజాయ్ చేయటంపై ఫోకస్ చేయండి. మీ దగ్గర ప్రస్తుతం ఏవైతే ఉన్నాయో వాటితోటి లైఫ్ ఎంజాయ్ చేయండి. లేని వాటి గురించి ఆలోచించకండి. అయ్యో నా దగ్గర కార్ లేదే, నేను కారు వచ్చినప్పుడు ఇక్కడికి వెళ్తాను, అక్కడికి వెళ్తాను, అప్పుడు ఎంజాయ్ చేస్తాను అంటూ మీ దగ్గర ప్రస్తుతం ఉన్న టైంని వృధా చేయకండి. ఇప్పుడు ప్రస్తుతం మీ దగ్గర ఏవైతే రిసోర్సెస్ అవైలబుల్ ఉన్నాయో వాటితోటే మీ జీవితాన్ని ఎంజాయ్ చేయండి. అందరితో కనెక్ట్ అవ్వండి. ఒకినావన్స్ ఏమంటారంటే ఈవెన్ స్ట్రేంజర్స్తో కూడా స్మైల్ చేసి మాట్లాడండి, గ్రీట్ చేయండి. ఈ ఫ్రెండ్లీ యాటిట్యూడ్ మీకు జీవితంలో చాలామందితో ఫ్రెండ్షిప్ని డెవలప్ చేసుకునేలా సహాయం చేస్తుంది. స్టెప్ నెంబర్ 9, కీప్ మూవింగ్ త్రూ అవుట్ ద డే. ఒకినావన్స్ ఏమంటారంటే బాడీ మూమెంట్ కోసం మీరు ఏ స్పోర్ట్లో జాయిన్ అవ్వక్కర్లేదు. సింపుల్గా జాగింగ్, ఎక్సర్సైజ్, వాకింగ్, మీ కన్వీనియన్స్ని బట్టి ఏది వీలైతే అది చేయండి. మీరు ఆఫీస్లో ఉన్నప్పుడు కనుక బ్రేక్లో వాక్ చేయండి. దీనివల్ల మీ మైండ్ మూమెంట్ ఇంకా బాడీ మూమెంట్ని మీరు మెయింటైన్ చేయవచ్చు. స్టెప్ నెంబర్ 10, జపనీస్ పీపుల్ సీక్రెట్ టు లివింగ్ ఏ లాంగ్ లైఫ్. ఫస్ట్, ది డోంట్ వరీ. జపనీస్ లాంగ్ లైఫ్కి సీక్రెట్ ఏంటంటే వీళ్ళు అన్ని విషయాలపై వరీ అవ్వరు. బాధపడటం ఆపేసి మీరు స్మైల్ చేస్తూ ఓపెన్ హార్ట్తో జీవించండి. మీరు స్మైల్ చేయటం వల్ల మీ గ్రాండ్ చిల్డ్రన్ లేదంటే మీ ఫ్రెండ్స్, రిలేటివ్స్ మిమ్మల్ని చూడాలనుకుంటారు, మీతో సమయం గడపాలనుకుంటారు. నెంబర్ 2, కల్టివేట్ గుడ్ హ్యాబిట్స్. లాంగ్ లైఫ్కి మంచి అలవాట్లు కూడా మ్యాటర్ అవుతూ ఉంటాయి. ఈ రోజుల్లో లేట్గా నిద్ర లేవటం చాలామందికి ఒక బ్యాడ్ హ్యాబిట్గా మారింది. అందుకే మీ బాడీ యాక్టివ్గా ఫీల్ అవ్వటం లేదు, మీకు అలసటగా అనిపించడం జరుగుతుంది. అందుకే మీరు పొద్దున్నే నిద్ర లేవటం అలవాటుగా చేసుకోండి. దీనివల్ల మీరు యాక్టివ్గా ఉండొచ్చు. మార్నింగ్ టైం మీకు రిలాక్సింగ్గా అనిపించే పనులు చేయండి. నిద్ర లేచిన వెంటనే మెడిటేషన్, రన్నింగ్ లేదంటే వాకింగ్ చేయండి. లేదంటే ఇంట్లోనే యోగా, మెడిటేషన్, ఇంకా మొక్కలకు నీళ్లు పోయటం, లేదంటే మీరే బ్రేక్ఫాస్ట్ ప్రిపేర్ చేయటం, మంచి కాఫీ తాగటం, ఇలాంటి పనులు చేయండి. మీ బ్రేక్ఫాస్ట్లో గ్రీన్ వెజిటబుల్స్ ఉండేలా చూసుకోండి. వెజిటబుల్స్ తినడం వల్ల మీ హెల్త్ ఆరోగ్యంగా ఉంటుంది. ఇది మీరు ఎక్కువ కాలం జీవించడానికి సహాయం చేస్తుంది. మీరు ఎక్కువ కాలం జీవించాలంటే ముఖ్యంగా ఈ 3 థింగ్స్ పాటించాలి. నెంబర్ 1, ఎక్సర్సైజ్ టు బి హెల్దీ. సెకండ్, ఈట్ వెల్. థర్డ్, స్పెండ్ టైమ్ విత్ పీపుల్. నర్చర్ యువర్ ఫ్రెండ్షిప్స్ ఎవ్రీ డే. మీ చిన్ననాటి స్నేహితులు, మీ బెస్ట్ ఫ్రెండ్స్, మీ క్లోజ్ ఫ్రెండ్స్తో సమయం గడపండి. దీనివల్ల మీరు ఆహ్లాదంగా ఫీల్ అవుతారు. మీ లాంగ్ లైఫ్కి సీక్రెట్ ఏంటంటే మీరు ఇష్టపడే ఇంకా మీరు ప్రేమించే వ్యక్తులు, మీ పేరెంట్స్, సిబ్లింగ్స్, రిలేటివ్స్, చిల్డ్రన్, ఇంకా మీ గ్రాండ్ చిల్డ్రన్, మీకు కావాల్సిన వాళ్ళు మీకు దగ్గరగా ఉండటం. మీరు మీ ఫ్రెండ్స్తో టచ్లో ఉన్నారనుకోండి, ఇది మీ లైఫ్కి ఇంకో సంవత్సరాన్ని యాడ్ చేస్తుంది. ఎందుకంటే మీ ఫ్రెండ్స్ మిమ్మల్ని హ్యాపీగా ఉంచుతారు కాబట్టి. అందరూ కలిసి కూర్చొని టీ తాగుతూ మాట్లాడుకోండి. మీరు మీ నైబర్స్తో ఇంకా మీ సొసైటీలో ఉన్న వాళ్ళతో మంచి రిలేషన్స్ మెయింటైన్ చేయండి. మీ ఫ్రెండ్స్తో కలిసి ట్రిప్కి వెళ్ళండి, కొత్త కొత్త ప్లేసెస్కి వెళ్ళండి. హ్యాపీ లైఫ్కి సీక్రెట్ ఏంటంటే మనుషులతో కలవటం, కొత్త కొత్త ప్రదేశాలకి ట్రావెలింగ్ చేయటం. ఒక్క టైంలో ఒక పనిపైనే ఫోకస్ చేయండి. దీనివల్ల మీరు ప్రస్తుతం చేస్తున్న వర్క్ని కరెక్ట్గా ఫినిష్ చేస్తారు. మీరు ఎక్కువ కాలం జీవించాలంటే మీరు పనులు నిదానంగా, మైండ్ఫుల్గా చేయాలి. దీనిపై ఫోకస్ పెట్టాలి. మీరు మీ పనులని హడావిడిగా వేగంగా చేయకపోతే ఎక్కువ కాలం జీవిస్తారు. జపాన్లో నివసించే
ఓల్డ్ మెన్ ఏం చెప్పారంటే లాంగ్ లైఫ్కి ఇది ఒక సీక్రెట్ అని చెప్పారు. వీళ్ళు పొద్దున్నే లేస్తారు, ఎక్సర్సైజ్ చేస్తారు, మంచి బ్రేక్ఫాస్ట్ తింటారు. ఇవన్నీ చేసి అలసిపోతే వెళ్ళి వాళ్ళ ఫ్రెండ్స్ని కలుస్తారు. ఈ రోజుల్లో మనం అందరం చాలా పనులు చేస్తూ బిజీగా ఉంటున్నాం. నైట్ తొందరగా పడుకొని ఉదయం తొందరగా నిద్రలేవండి. ఉదయం లేచిన వెంటనే వాకింగ్కి వెళ్ళండి. ప్రశాంతంగా జీవించండి. లైఫ్లో చిన్న చిన్న మూమెంట్స్ని కూడా ఎంజాయ్ చేయండి. నెంబర్ 5, బీ ఆప్టిమిస్టిక్. రోజు మీతో మీరు ఈ మాటలు అనండి. ఈరోజు నేను పూర్తి ఆరోగ్యంగా ఎనర్జెటిక్గా ఉన్నాను. మీరెంత వీక్గా ఉన్నా సరే, వృద్ధాప్యంలో ఉన్నా సరే, ఈవెన్ మీరు అనారోగ్యంగా ఉన్నా సరే, మీతో మీరు ఇలా అనుకోండి, నేను నా లైఫ్లో ఇంకా చాలా చేయాల్సి ఉంది. ఇలా అంటూ హాయిగా బిగ్గరగా బయటికి నవ్వండి. నవ్వు చాలా ముఖ్యమైనది. మీరు ఎక్కడికి వెళ్ళినా నవ్వండి. దీనివల్ల ఏమవుతుందంటే మీరు మీతో కలిసి నివసిస్తున్న వాళ్ళు కూడా నవ్వటం ఫస్ట్ ప్రియారిటీగా చేసుకోండి. మీరు అదృష్టవంతులని నమ్మండి. ఈ లైఫ్ మీకు దొరికినందుకు అదృష్టంగా భావించండి. భగవంతునికి థ్యాంక్ యూ చెప్పండి. ఇతరులకి హెల్ప్ చేయండి. మీకు ఇది లైఫ్లో హ్యాపీనెస్ని ఇంకా ఒక సాటిస్ఫాక్షన్ ఫీలింగ్ అనేది ఇస్తుంది. నెక్స్ట్, లోగోథెరపీ టు ఇకిగాయ్. మనుషులు వాళ్ళ లైఫ్లో వాళ్ళ లైఫ్ పర్పస్ ఏంటో తెలియక హ్యాపీగా లేరు. వాళ్ళ లైఫ్కి మీనింగ్ అంటే ఏంటో తెలియక హ్యాపీగా ఉండటం లేదు. జీవితం యొక్క అర్థం తెలియక అసలు ఎందుకు బ్రతుకుతున్నామా తెలియక బాధపడుతూ డిప్రెషన్లోకి వెళ్తూ ఉన్నారు. కొందరైతే సూసైడ్ చేసుకోవడానికి ప్రయత్నిస్తున్నారు. ఇది చాలా పెద్ద సమస్య. దీనికోసం మీరు లోగోథెరపీ అనే టెక్నిక్ని యూజ్ చేయాలి. అసలు లోగోథెరపీ అంటే ఏంటి? లోగోథెరపీ అంటే కాన్షియస్గా ఉండి మీ లైఫ్ పర్పస్ ఏంటో వెతకాలి. మీరు మీ గతంలోని మీ మెంటల్ బ్లాకేజీని డిస్ట్రాయ్ చేయాలి. మీ దారిలో వచ్చే ఆబ్స్టకల్స్ని ఫైట్ చేసి నిర్మూలించాలి. ఇందులో అసలు లోగోథెరపీలో కొన్ని స్టెప్స్ ఉన్నాయి. ఆ స్టెప్స్ ఏంటో చూద్దాం. ఇందులో పర్సన్ తన జీవితం అంతా అయిపోయినట్టుగా హోప్లెస్గా ఫీల్ అవుతాడు. దానికి థెరపిస్ట్ ఏం చేస్తాడంటే తనకు కొన్ని ఆశలు చూపించి తన లైఫ్లో కొన్ని డిజైర్స్ని షో చేసి మళ్ళీ మీనింగ్ఫుల్గా లైఫ్ని జీవించేలా చేస్తాడు. అప్పుడు ఆ పేషెంట్కి ఆ పర్టికులర్ టైంలో తన లైఫ్లో తన పర్పస్ ఏంటో తెలుస్తుంది. నెక్స్ట్, అప్పుడు అతను ఏం చేస్తాడంటే ఏం డిసైడ్ అవుతాడంటే తన డెస్టినీని యాక్సెప్ట్ చేయాలో లేదా రిజెక్ట్ చేయాలో నిర్ణయించుకుంటాడు. ఇలా తను ఒక కొత్త ప్యాషన్ని కనుగొంటాడు. ఈ న్యూ ప్యాషన్ తన లైఫ్లోని కష్టాలని ఓవర్కమ్ చేయడానికి హెల్ప్ చేస్తుంది. లోగోథెరపీ అతడికి తను కావాలనుకున్నది పర్టికులర్ పిక్చర్ విజువలైజ్ చేయడానికి హెల్ప్ చేస్తుంది. తన లైఫ్ పర్పస్ని తెలుసుకోవడానికి తనకు ఒక పర్టికులర్ గైడెన్స్ అనేది కావాలి. అతడి ట్రబుల్స్ని ఓవర్కమ్ చేసి తన జీవితపు పర్పస్ ఏంటో కనుగొనడానికి లోగోథెరపీ హెల్ప్ చేస్తుంది. ఇంకా ఇకిగాయ్ బుక్లో చెప్పబడిన కొన్ని లైఫ్ లెసన్స్ని, ఇంపార్టెంట్ విషయాల గురించి తెలుసుకుందాం. ఒక తెలివైన వ్యక్తి లైఫ్లో సంతోషాలని ఎప్పుడూ వదిలిపెట్టకూడదు. బట్ ఒక విషయం తను ఎప్పుడూ గుర్తుంచుకోవాలి, అతడు వాటికి బానిస కూడా కాకూడదు. అందుకే లైఫ్లో మనస్ఫూర్తిగా సంతోషంగా ఉండటాన్ని అలవాటు చేసుకోవాలి. ఇప్పుడు మన ముందున్న ప్రజెంట్ టైం అనేది మనకు చాలా ముఖ్యం. ప్రజెంట్ ఈజ్ పవర్ఫుల్. దాన్ని మనం కంట్రోల్ చేయగలం. ఇప్పుడు మనం కంట్రోల్ చేయగలిగే పనులే మనకు ఫ్యూచర్లో మన కంట్రోల్లో ఉంటాయి. నెంబర్ 3, మనం మన లైఫ్లో ప్రేమించేవన్నీ ఒక చెట్టుకు ఉన్న ఆకు లాంటివి. అవి ఎప్పుడైనా రాలిపోవచ్చు. మనం లవ్ చేసే వ్యక్తులు, థింగ్స్ ఈవెన్చువల్లీ డిసప్పియర్ అవుతాయి. ఇది గుర్తుపెట్టుకొని లైఫ్లో నిరాశ చెందకుండా ఉన్న వాటితోటే హ్యాపీగా ఉండండి. మనం ప్రజెంట్లో హ్యాపీగా ఉండాలి. ఇలా ఉండటం వల్ల వాటిని కోల్పోయినప్పుడు మనం ఎక్కువగా బాధపడకుండా మన పెయిన్ని తగ్గిస్తుంది. మనం మన ఇకిగాయ్కి ఎప్పుడు కనెక్ట్ అవుతామో ఎగ్జాక్ట్ టైం ఇంకా ప్లాన్ అంటూ ఏదీ లేదు. సో ఎక్కువగా దాన్ని ఫైండ్ అవుట్ చేయడంపై టూ మచ్గా వరీ అవ్వకుండా మీకు ఏదైతే ఇష్టమో దానికి కనెక్ట్ అయి ఉండండి. మీకు ఇష్టమైన వ్యక్తులతో కనెక్ట్ అయి ఉండండి. మనందరికీ మనం జీవించి ఉండడానికి ఒక యూనిక్ రీజన్ అనేది ఉంటుంది కదా, దాన్ని ఫైండ్ అవుట్ చేసి మీ లైఫ్ పర్పస్ ఏంటో దాన్ని ఫుల్ఫిల్ చేయండి. ఇంకా హెల్త్ని మెయిన్ ప్రియారిటీగా తీసుకోవాలి. ఇంకా స్ట్రాంగ్ రిలేషన్షిప్స్ని మెయింటైన్ చేయాలి. మన కుటుంబ వ్యక్తులతో సంబంధ బాంధవ్యాలు చక్కగా ఉంచుకోవాలి. ఇలా చేయటం వల్ల మన లైఫ్ స్పాన్ పెరగటమే కాకుండా మనం ఒక సంతోషకరమైన అండ్ అర్థవంతమైన జీవితాన్ని జీవించవచ్చు. ఇప్పుడు మనం ఒకినావాలో 100 ఏళ్లకు పైగా జీవించిన ప్రజల యొక్క సలహాలు విందాం. మిస్ మిసావో ఒకావా, ఈమె 117 సంవత్సరాలు జీవించింది. ఈమె తన జీవితం అంతా సూషి తింటూ హాయిగా నవ్వుకుంటూ తన కుటుంబంతో సంతోషంగా జీవించింది. కొందరు ఒకినావన్స్ వాళ్ళ ఇకిగాయ్ని గార్డెనింగ్ చేస్తూ కాయగూరలు ఇంకా పళ్ళు పండించడంలో వెతుక్కున్నారు. ఇంకొందరు వాళ్ళు రిటైర్ అయిన తర్వాత అదే గ్రామంలోని చిన్నపిల్లలకు ట్యూషన్స్ చెప్తూ ఇకిగాయ్ని ఫైండ్ అవుట్ చేశారు. ఇంకొందరు తమ ఫిట్నెస్పై ఫోకస్ చేసి హాయిగా 100 ఏళ్ల వరకు హ్యాపీగా జీవించారు. టు సమ్ అప్,
ఒకినావన్ వే ఆఫ్ లివింగ్ మనకు ఏం నేర్పుతుందంటే మన లైఫ్ని ఒక ఇంటెన్షన్తో జీవించాలి, ఒక ఉద్దేశంతో, ఒక పర్పస్తో జీవించాలి. సో ఫ్రెండ్స్, ఇక్కడితో మన ఇకిగై వీడియో బుక్ సమరీ ఫినిష్ అవుతుంది. మీ లైఫ్లో మీరు కూడా మీ ఇకిగైని ఫైండ్ అవుట్ చేసి మీరు హ్యాపీగా ఇంకా అర్థవంతమైన జీవితాన్ని మనస్ఫూర్తిగా జీవించాలని ఆశిస్తున్నాను. ఫ్రెండ్స్, ఒక మంచి బుక్ చదివి దాన్ని ఆడియో బుక్ సమ్మరీగా మీకు అర్థమయ్యేలా చెప్పాలంటే దానికి చాలా సమయం పడుతుంది. యూట్యూబ్లో గుడ్ కంటెంట్ ఉంది, బ్యాడ్ కంటెంట్ ఉంది. బట్ దురదృష్టవశాత్తు ఏంటంటే బ్యాడ్ కంటెంట్కి ఉన్నంత సపోర్ట్ గుడ్ కంటెంట్ ఛానల్స్కి ఉండట్లేదు. అసలు మనకు ఇంకా ప్రపంచానికి పనికిరాని వీడియోలకే ఎక్కువ లైక్స్ ఇంకా షేర్స్ వస్తున్నాయి. ఎంతసేపు పక్కన వాళ్ళ లైఫ్లో ఏం జరుగుతుందో కూర్చొని గంటలు గంటలు చూస్తూ టైం వేస్ట్ చేయకుండా మీకోసం, మీ ఫ్యూచర్ కోసం, మీ కెరీర్ కోసం, ఇంకా మీ పర్సనల్ డెవలప్మెంట్ కోసం ఉపయోగపడే ఛానల్స్ని సపోర్ట్ చేయండి. దీనివల్ల ఏమవుతుందంటే మీకు కావాల్సిన టిప్స్ దొరుకుతాయి. అవి మీ ఫ్యూచర్లో మీరు ఉపయోగించవచ్చు. అంతేకాకుండా అవి మీకు పర్సనాలిటీ డెవలప్మెంట్ కోసం, మీ గ్రోత్ కోసం, ఇంకా మీ మైండ్ సెట్ డెవలప్మెంట్ కోసం కూడా ఉపయోగపడతాయి. సో ఫ్రెండ్స్, ఈ రోజుకి ఇంతే. ఈ వీడియో కనుక మీకు నచ్చితే ఈ వీడియోకి లైక్ ఇవ్వండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఎవరైనా ఉంటే నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియోని వీలైనంత ఎక్కువ మందికి షేర్ చేయండి. నెక్స్ట్ టైం ఇంకో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్, దిస్ ఈస్ ఇన్స్పైరింగ్ వర్డ్స్ బై అన్ను, సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ.